ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 21. అబ్రాము దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసినదాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. రోమా పత్రిక 4:21. అబ్రహాము తన శరీర వంక చూసుకుంటే అతనికి స్పష్టముగా తెలిసిపోయేది అది మృతతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు, ఎందుకంటే అతడు తన వంక చూసుకోవటం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూచున్నాడు. వాగ్దానాన్ని పట్టుకొని త్రొట్టుపడలేదు. జలపాతముల మీదికి ఊరుకుతున్న ఆశీర్వాదాల కింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసం అయిపోలేదు, కానీ ఉన్న కొద్ది విశ్వాసమును బలం పొందాడు. ఉన్న కొద్ది దృఢకాయుడైనాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఆయన సర్వసామర్థ్యాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయమని తన మనస వాచ కర్మల నమ్మాడు. దేవుని శక్తి సామర్థ్యాల అపారం. లోటంతా మనలోనే ఉంది. మన వేడి కోళ్ళు, మన ఆలోచనలు, ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని ఆయన మన శ్రేష్టమైన సంగతుల గురించి ఆలోచించమని అంటున్నాడు. మనని గొప్ప గొప్ప విషయాలు ఆదుకోవటానికి అర్హులుగా చేయాలని చూస్తున్నాడు. ఆయన్ని అపహాసం పాలు చేయవచ్చా? మన పరమదాత ఆయన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని కానీ ఇంతవరకే దొరుకుతుందని కానీ హద్దులంటూ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒకటే, మనకు ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దీవెనల ఖజానాపైకి దేవుని దివ్య వాగ్దానాలను ఇచ్చే నిచ్చెన మీదుగా ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదని చేజిక్కించుకోండి. అటు విశ్వాసముతో ముందుకు నడుచుదుముగాక. ఆమేన్.